Hi everyone, welcome to my channel. Today topic Jointstock company. A company is an association of many persons who contribute money or money's worth to a common stock. It is an artificial person created by law. Jointstock company. అనేక మంది స్వచ్ఛంద సభ్యుల కలయికతో ఏర్పడిన సంస్థ. వ్యాపారానికి కావలసిన మూలధనాన్ని లేదా మూలధనానికి సరిపడ విలువను సమకూర్చుతూ లాభం లేదా నష్టాన్ని పంచుకుంటారు. ఇది కృత్రిమంగా ఏర్పడిన వ్యక్తి చట్టం ద్వారా ఏర్పడుతుంది. జైస్టాక్ కంపెనీ ఫీచర్స్. Separate legal entity. A company is a creation of law. It has a separate existence from its members. న్యాయాత్మక వ్యక్తిత్వం. కంపెనీ చట్టం ద్వారా సృష్టించబడుతుంది. మానవుల వలె ప్రత్యేక వ్యక్తిత్వం కలదు. మానవునికి సహజంగా ఉండే హక్కులన్నీ కంపెనీకి ఉంటాయి. సెకండ్ ఫీచర్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్. ఏ కంపెనీ ఈజ్ అన్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ జాయినింగ్ హ్యాండ్స్ విత్ ఏ కామన్ మోటివ్. ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అట్లీస్ట్ minimum persons to maximum 50. Public limited company at least 7 persons, maximum unlimited or no maximum limit. సభ్యుల సంఖ్య. అనేక రకాలైన కంపెనీలు కంపెనీ వ్యవస్థలో ఉన్నప్పటికీ పబ్లిక్ ప్రైవేట్ ప్రధానమైనవి. ప్రైవేట్ కంపెనీ ఏర్పడాలంటే కనీసం ఇద్దరు గరిష్టం 50 మంది ఉండాల్సిందే. పబ్లిక్ కంపెనీ ఏర్పడాలంటే కనీసం 7 గరిష్టం అయితే పరిమితం అంటూ ఏమీ లేదు. థర్డ్ ఫీచర్ కామన్ సీల్. ఏ కంపెనీ బీయింగ్ an artificial person cannot put its signature. The law requires every company to have a seal and gets its name on it. అధికార ముద్ర. కంపెనీ అనేది కృత్రిమమైనది, భౌతిక రూపం లేదు కాబట్టి అది పత్రాలపైన సంతకం చేయజాలదు. అందుచేత చట్టం ప్రకారం ప్రతి కంపెనీ అధికార ముద్ర ఉండవలెను. అధికార ముద్రయే కంపెనీ సంతకం లాగా భావించి చెలామణి అవుతుంది. ఫోర్త్ ఫీచర్ లిమిటెడ్ లయబిలిటీ. ద లిమిటెడ్ ఆఫ్ ఇట్స్ షేర్ హోల్డర్స్ ఈజ్ లిమిటెడ్ టు ది వాల్యూ ఆఫ్ షేర్స్ దే హ్యావ్ పర్చేస్డ్. ద షేర్ హోల్డర్స్ విల్ నాట్ బి పర్సనల్లీ లయబుల్ ఫర్ దట్ లయబిలిటీ. పరిమిత రుణ బాధ్యత. వాటాదారుల రుణ బాధ్యత వారు తీసుకున్న వాటా ముద్రిత విలువకు పరిమితమై ఉంటుంది. అందువల్ల వాటాదారుల సొంత ఆస్తులకు పరిపూర్ణ రక్షణ ఉంటుంది. ఫిఫ్త్ ఫీచర్ ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్. ద షేర్స్ ఆఫ్ కంపెనీ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ బై ఇట్స్ మెంబర్స్ అండర్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. వాటాల బదిలీ. పబ్లిక్ కంపెనీలో వాటాదారులు తమ వాటాలను కంపెనీ నియమావళికి లోబడి స్వచ్ఛంగా ఇతరులకు అమ్ముకోవచ్చు లేదా బదిలీ చేయవచ్చు. సిక్స్త్ ఫీచర్ కామన్ క్యాపిటల్. A joint stock company generally raise large amount of funds from the members, known as capital. The capital is divided into share of small denominators. A large number of persons purchase shares and contribute to the capital of the company, depending upon the private or public limited company. మూలధన సేకరణ. కంపెనీకి కావలసిన మూలధనం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కంపెనీలకి కావలసిన మూలధనాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజిస్తారు. ఒక్కొక్క భాగాన్ని వాటా అనవచ్చు. కంపెనీ ఈ వాటాలమ్మి మూలధనాన్ని సమకూర్చుకుంటుంది. సెవెంత్ ఫీచర్ రిజిస్ట్రేషన్. జాయింట్ స్టాక్ కంపెనీ రిజిస్ట్రేషన్ ఈస్ మ్యాండేటరీ. సో ఎవ్రీ కంపెనీ రిజిస్ట్రేషన్ అండర్ కంపెనీ యాక్ట్ 1956 ఆర్ రివైజ్డ్ కంపెనీ యాక్ట్ 2013. నమోదు. జాయింట్ స్టాక్ కంపెనీ నమోదు తప్పనిసరి. కావున కంపెనీలు కంపెనీల చట్టం కింద నమోదు చేసుకోవాలి. కంపెనీల చట్టం 1956 లేదా పునరుద్ధరించిన కంపెనీల చట్టం 2013. ఎయిత్ ఫీచర్ స్టాట్యుటరీ రెగ్యులేషన్. It has to follow the various provisions of Company Acts. It has to submit a number of returns to government. The accounts of company must also be audited by a chartered accountant. సాంఘిక బాధ్యత. అన్ని కంపెనీలు కంపెనీల చట్టానికి లోబడి పనిచేయాలి. ప్రభుత్వ విధానాల దృష్ట్యా కంపెనీ తమ వ్యవహారాలను ఆడిట్ చేయించుకోవాలి. అడ్వాంటేజెస్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ. ఫస్ట్ వన్ లార్జ్ ఫైనాన్షియల్.
A joint stock company is able to collect a large amount of capital through small contributions from a large number of people. ఆర్థిక సమర్థత భారీ పరిశ్రమలను స్థాపించి నిర్వహించడానికి మూలధనం అధిక పరిమాణంలో కావాలి. అలాంటి మూలధన సేకరణకు కంపెనీ వ్యవస్థ సమర్థవంతమైనది. సాధారణంగా మూలధన వాటా విలువ చిన్న చిన్న భాగాలుగా చేసి అధిక మూలధనంగా సేకరిస్తుంది. Second one, democratic management. The management of a company is in the hand of directors who are elected democratically by the members or shareholders of the company. ప్రజాస్వామ్య పద్ధతి. కంపెనీ వ్యవస్థలో ప్రతి పౌరుడికి వాటాదారుడు అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి వాటాదారుడికి డైరెక్టర్ బోర్డులో సభ్యుడయ్యే అవకాశం ఉంటుంది. డైరెక్టర్ వాటాదారుల తరపున ప్రతినిధి. కంపెనీ వ్యవహారాలను నిర్వహణకు వాటాదారులు ఎన్నుకున్న డైరెక్టర్ల బోర్డుకు అప్పగిస్తారు. థర్డ్ వన్, సోషల్ బెనిఫిట్స్. ద కంపెనీ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్మాల్ సేవింగ్స్ అండ్ యూజ్ దెమ్ ఫర్ productivity purpose. The large scale production result in low cost of production and lower prices of products. They encourage growth of national income. సాంఘిక ప్రయోజనాలు. దేశవ్యాప్తంగా ఉన్న చిన్న చిన్న పొదుపు మొత్తాలను కంపెనీ ఉపయోగిస్తుంది. భారీ స్థాయిలో ఉత్పత్తి చేపట్టడం వల్ల ఉత్పత్తి వ్యయం తగ్గి తక్కువ ధరలకు నాణ్యమైన వస్తువులు లభిస్తాయి. తద్వారా జాతీయ ఆదాయాన్ని పెంచుకోవచ్చు. Fourth advantage is efficient management. In company form of organization, ownership is separate from management. The company to appoint expert and qualified persons from managing various business functions. The efficient management will help the company to expand and diversify. సమర్థవంతమైన నిర్వహణ. కంపెనీలో యజమాన్యం నిర్వహణ నుండి వేరు తీయబడి ఉంటుంది. నిర్వహణకు ప్రతిభావంతులైన లేదా సమర్థవంతులైన అనుభవజ్ఞులైన వారిని డైరెక్టర్లుగా వాటాదారుల తరపు ఎన్నుకుంటారు. డైరెక్టర్లు నిర్వహణ విధులను నిపుణులకు అప్పగించి కంపెనీ వ్యవహారాలు సమర్థవంతంగా అయ్యేట్లు పర్యవేక్షణ చేస్తారు. ఫిఫ్త్ అడ్వాంటేజ్, ట్యాక్స్ రిలీఫ్. కంపెనీస్ ఆర్ లయబుల్ టు పే ఇన్కమ్ ట్యాక్స్ యాజ్ separate legal entity at a flat rate fixed by the Financial Act from year to year, which is lower than the other assessee rates. పన్ను రాయితీలు. కంపెనీకి చట్టబద్ధమైన అస్తిత్వం ఉండడం వల్ల కంపెనీ సాధించిన లాభాలపై పన్ను రాయితీలకు అవకాశం మరియు పన్ను రేట్లు ఇతర వ్యాపారాల కన్నా తక్కువగా ఉంటాయి. సిక్స్త్ అడ్వాంటేజ్, పబ్లిక్ కాన్ఫిడెన్స్. The general public feel confident about the company as its affairs are regulated as per the provisions of the Company Act 1956. It published a true and fair statement of its affairs to the public. ప్రజల విశ్వాసం. కంపెనీలు అనేక ప్రభుత్వ ఆంక్షలకు నియంత్రణలకు లోబడి పనిచేయడం వల్ల మరియు కంపెనీల చట్టం 1956కి లోబడి ఉండడం వల్ల ప్రజల విశ్వాసాన్ని పొందుతాయి. సెవెంత్ అడ్వాంటేజ్, transferability of shares. The transferability of shares in a Jointstock company is a source of great convenience to shareholders. Here shareholders can easily sell as shares in the stock exchanges. వాటాల బదిలీ. కంపెనీ వాటాదారులు నియమావళికి లోబడి వాటాలు బదిలీ చేసుకోవచ్చు. కావున వాటాదారులు తమ వాటాలను స్టాక్ ఎక్స్చేంజ్లో తేలికగా అవసరమైనప్పుడు ఇతరులకు అమ్ముకోవచ్చు. ఎయిత్ అడ్వాంటేజ్, diffused risk. In company form of organization, the number of shareholders is large, so risk is shared by the large number of shareholders. నష్టభయ విస్తరణ. కంపెనీ తరహా వ్యాపార సంస్థలో అధిక సంఖ్యలో వాటాదారులు ఉండడం వల్ల నష్టభయం అందరిపైన విస్తరించి ఉంటుంది. ఒక్కొక్క వాటాదారునికి నష్టభయం అనేది తగ్గుతుంది. డిసడ్వాంటేజెస్ ఆఫ్ Jointstock కంపెనీ. ఫస్ట్ వన్, difficulty in formation. The formation of a Jointstock company involves too many legal formalities. A number of legal documents and formalities have to be completed before a company can start its business. స్థాపన మరియు సౌలభ్యం లేదు. చట్టపరమైన లాంఛనాలు పాటించాలి మరియు చాలా పత్రాలను తయారు చేయాలి. వాటిని కంపెనీల రిజిస్టర్కు సమర్పించాలి.
కంపెనీని తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి. సెకండ్ వన్ స్పెక్యులేషన్. Company shares sale or purchase in stock exchange. A company form of organization facilitates speculation and gambling in shares on the stock exchange. The market value of shares of the company depends on the financial standing and goodwill of the company. Speculation. కంపెనీ వాటాల అమ్మకాలు కొనుగోలు స్టాక్ ఎక్స్చేంజ్లో జరుగుతూ ఉంటాయి. కానీ ఈ స్టాక్ ఎక్స్చేంజ్లు స్పెక్యులేషన్ వ్యాపారానికి జన్మస్థానాలుగా తయారైనాయి. ఇవి సాంఘిక విద్రోహానికి దారితీస్తాయి. థర్డ్ డిసడ్వాంటేజ్, డిలే ఇన్ డిసిషన్స్. Decisions are taken by the board of directors at the board meeting of the company. Further, the company has to fulfill certain procedures or formalities before making policy decision and implementing them. నిర్ణయాల్లో ఆలస్యం. కంపెనీ వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు చేయాలన్నా చట్టబద్ధమైన లాంఛనాలు పాటించాలి. డైరెక్టర్లతో ఏకాభిప్రాయం కుదరనప్పుడు నిర్ణయాలు సకాలంలో తీసుకోవడానికి వీలు లేదు. Fourth one, no business secrecy. A company form of business organization cannot enjoy business secrecy since it has to publish its books of accounts annually. As per the Company Act, thus business secrecy which is enjoyed by other personal form of organization. వ్యాపార రహస్యాలు. కంపెనీ నిర్వహణ దాని సొంతదారులైన వాటాదారుల చేతుల్లో, ఎన్నుకోబడిన డైరెక్టర్లు మరియు ఇతర ఉద్యోగస్తుల చేతుల్లో ఉంటుంది. అందువల్ల కంపెనీ వ్యాపార రహస్యాలు కాపాడడానికి వీలు లేదు. ఫిఫ్త్ వన్, గవర్నమెంట్ రూల్స్. Jointstock companies are regulated by the government through the Companies Act and various statutory bodies like SEBI. ప్రభుత్వ నిబంధనలు. Jointstock కంపెనీలు గవర్నమెంట్ ఆధిక్యత క్రింద పనిచేయాలి మరియు కంపెనీల చట్టానికి లోబడి ఉండాలి. అంతేకాక ప్రభుత్వ ఆంక్షలు నిబంధనలు పాటించాలి మరియు సెబీకి లోబడి కూడా ఉండాలి. సిక్స్త్ వన్, ల్యాక్ ఆఫ్ పర్సనల్ టచ్. నో రిలేషన్షిప్ బిట్వీన్ మేనేజ్మెంట్ అండ్ లేబర్స్. అన్ ఎంప్లాయీ ఫీల్స్ దట్ he is వర్కింగ్ ఫర్ ఏ మిషన్ అండ్ ఇంపార్టెన్స్ ఇన్ ప్రాఫిట్స్. శ్రద్ధాశక్తులు తక్కువ. కంపెనీ వ్యవస్థలో యాజమాన్యము నిర్వహణకు సన్నిహిత సంబంధం ఉండదు. ఉద్యోగులకు శ్రేయస్సుపై శ్రద్ధ ఉండదు. వేతనంపైనే మాత్రమే ప్రాముఖ్యత ఉంటుంది. సెవెంత్ వన్, ఇన్కేపబుల్ మేనేజ్మెంట్. కలెక్ట్ మెనీ ఫార్మ్ పీపుల్ అండ్ యూజ్ సచ్ మనీ ఫర్ దేర్ పర్సనల్ బెనిఫిట్. Such fraudulent companies make poor investors suffer. Sometimes the management of a company may prove to be incapable of performing its duties. అల్పసంఖ్యాకుల నిర్వహణ. వాటాదారులు దేశ నలుమూలలా వ్యాపించి ఉంటారు కావున వారికి కంపెనీ వ్యవహారాల్లో అంతగా ఆసక్తి మరియు జోక్యం ఉండదు. కావున వారి వాటాలు స్వంత అవసరాలకై వాడుకుని మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. Please subscribe and like my channel. If you have any doubts, comment below.